రాజపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుమలేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్లా ఐలయ్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం, మంత్రి పదవి కోసం వాళ్ళ దృష్టిలో పడడానికి టీఆర్ఎస్ పార్టీలో పెద్దవారిని విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నీ మాటల్లో తాపత్రయం అర్థమైందే అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా మీరు కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు మీకు గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిని మీకు అప్పచెప్పితే మీరు దాన్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా మార్చుకున్నారన్నారు. మీరు ఎన్నికైన తర్వాత ఆలేరులో ఇంతవరకు చేసింది ఏమీ లేదు. మన ప్రాంతం 2014కు ముందు ఏ విధంగా ఉంది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతం భూములకు విపరీతమైనటువంటి ధరలు వచ్చి మీలాంటి మండల నాయకులు కూడా కోట్లకు పడగెట్టారంటే దానికి కేవలం కేసీఆరే కారణమన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ప్రాంత రైతులందరినీ కడుపులో పెట్టుకొని రైతులను రాజుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలన రాగానే రైతులు పురుగుల మందు డబ్బా చేత పట్టుకొని సోషల్ మీడియా ద్వారా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పాలన ఈ 6 నెలల కాలంలోనే తెప్పించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఓటు ద్వారా ఈ ప్రాంతాన్ని మళ్లీ సురక్షితంగా కేసీఆర్కి అప్పజెప్పడం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వాడుకొని ప్రజలకు మంచి చేసే పనులు చేస్తూ ప్రజల మన్ననలను పొందండి తప్ప చిల్లర విమర్శలు చేస్తూ కాలయాపన చేయకండని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. నిన్న రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఉద్యమ నాయకురాలు ప్రభుత్వ విప్పుగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యల్ని బేషరతుగా ఖండిస్తున్నాం. వాళ్ళు మాట్లాడే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. వాళ్ళ స్థాయి బట్టి మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులని ఉద్యమంలో ముందుండి ఈ తెలంగాణ తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సునీతా మహేందర్ రెడ్డి మీద విమర్శించడం సిగ్గుసేటు. నిన్న మాట్లాడేటువంటి మాటలకు మేము ఈరోజు చెప్తున్నాం, మీరు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఉందాతనంగా మాట్లాడాలని నేర్చుకోండి. ఎమ్మెల్యేగా విప్గా మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు ప్రజల దగ్గరికి పోయి క్యాన్ ఇచ్చి బియ్యం ఇచ్చి పేద ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన ఐలయ్య గారిని ఈరోజు గెలవగానే ప్రజలను మర్చిపోయిన ఘనత చరిత్ర నీది. మా నాయకురాలు అట్లా చేయలే. ఉద్యమంలో కష్టపడ్డది, ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజలు ఓడించినా గెలిపించినా ప్రజలకు సేవ చేయడానికే మా నాయకుడు ఉండరు తప్ప మీలాగా పూటకో మాటలు మాట్లాడే నాయకత్వం మాది కాదు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మండల నాయకులు కొంతమంది. వాళ్ళు మా మాటలు విని ఏదో నామినేటెడ్ పోస్టులు వస్తాయేమో, ఇది మా ఐలయ్య గారు ఇంటే నన్ను శభాష్ అంటాడని మాట్లాడుతున్నారు. తమ్ముడు, మీరు ఆ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. వయసుకు విలువేయడం నేర్చుకోండి, మాట్లాడే విధానాన్ని మార్చుకోరి, ప్రజల పట్ల పనిచేయండి. ఇలా ఏం పని చేసింది? 2 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజలకు ఏం చేసిందని మాట్లాడుతుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఇలా ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, ఊర్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇలా పల్లెల్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత కేసీఆర్ గారు. ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందిని రెగ్యులేట్ చేసుకుంటూ వాళ్ళ కనీస వేతనాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారు. ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారు. ఇలా ఊళ్ళల్లో సఫాయి కార్మికులకు సలాం పెట్టిన ఘనత మా కేసీఆర్ గారు. ఇలా మాట్లాడే ముందు ఆలోచించాలి. ఒకటి పొట్టిమరికడ బ్రిడ్జి పెట్టిరు, బేగంపేట చేసిరు, పారిపల్లి చేసిరు. శాంక్షన్ అయినటువంటి పనులను కూడా మీరు చేపించలేని అసమర్థతలు మీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడే ముందు ఆలోచించారు. ఇంకా ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు అన్నారు.
ప్రజల దగ్గరికి పోయిర్రు, ఓట్లు అడిగిర్రు. ఈరోజు ఏం పని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు, ఈ రోజు వరకు ఇచ్చిరా అని అడుగుతున్నాం. రైతు బంధు ఇస్తున్నారు, ఈ రోజు వరకు ఇచ్చిరాను. రైతు పెట్టుబడి ఇస్తున్నారు, ఈ రోజు వరకు ఇచ్చిరా అని అడుగుతున్నాం. కనీసం మద్దతు ధర ఇస్తున్నారు, ఈ రోజు వరకు ఇచ్చిరా అని అడుగుతున్నాం. మీరు ఏ గ్యారంటీలు అమలు చేసిరని పెద్దగా మాట్లాడుతున్నారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి అన్నారు, షాది ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఎక్కడ పోయిన మీ గ్యారంటీలు? ఇవాళ నువ్వు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటను ఐలయ్య గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి క్వశ్చన్ ఇస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది. రఘునాథపురం మండలాన్ని చేస్తానని ప్రకటించడం, మీ బట్టి విక్రమార్కను తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి గారిని ఇలా రఘునాథపురం మండలాన్ని వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటించమని కోరుతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఛాలెంజ్ చేస్తున్నాం, రాబోయే కాలంలో మీరు ఏదైతే మాటలు ఇచ్చారో అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. రేపు స్థానిక సంస్థలలో అఖండమైన మెజార్టీ కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్తారు. రేపు స్థానిక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండి గెలిపిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు ఏదేమైనా కానండి, అభివృద్ధిని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతారు. గౌరవపదంగా మాట్లాడండి, గౌరవంగా ఉండండి. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. కానీ మా ఉద్యమ నాయకులని, మా నాయకుడు కేటీఆర్ గారిని మీరు మాట్లాడే భాషను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.